ప్రజాక సంఘం ఆధ్వర్యంలో 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు. అలాగే మన కుల సభ్యులు, పెద్ద మనుషులు, మహిళలు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈరోజు ఆమె చేసిన సేవలను గుర్తుంచుకొని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి రైతాంగం దురగడిలను వణికించిన వీరనాటి చిట్యాల ఐలమ్మ గారిని నేను సమర్పిస్తూ ఈరోజు ఆమెకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు మంచిర్యాల జిల్లా తంగలపల్లి వెంకటేష్ గారు, మందమారి పట్టణ అధ్యక్షులు గంగరాపుల రామచంద్ర గారు, రజక తిరార సంఘం రాష్ట్ర జిల్లా కార్యదర్శి పాయర రాములు గారు, సిపిఐ పార్టీ మా కుల సభ్యుడైనటి రామడు లక్ష్మణ గారు, మాజీ వార్డు నంబర్ కౌన్సిలర్ రామాలయం కౌన్సిలర్ పోగుల మల్లయ్య గారు, మా తదితరులు అందరూ పాల్గొన్నారు. ఈరోజు రామకృష్ణపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు వ్యవసాయ కూలీలకు, మరి అదేవిధంగా రైతులకు మా పంట మాకే కావాలి, మా భూములు మాకే కావాలని చెప్పి ఇలా జమీందారులకు, జాగీందారులకు, రజాకారులకు, భూస్వాములకు, దొరలకు వ్యతిరేకంగా ఇలా వ్యవసాయ కూలీలను ఏకం చేసి ఉద్యమం చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ మరి ఏదైతే ఆనాడు ఇలా ఆడవారిపై ఇలా దొరలు గడిలలో ఉంటూ ఇలా విశస్త్రంగా మహిళలను బతుకమ్మలు ఆడిస్తూ వివిధ పద్ధతిలో ఇలా గురికి చేసినటువంటి తరుణంలో అందరినీ ఏకం చేసి మరి ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. మరి ఆనాడు విష్ణూరి రామచంద్ర రెడ్డి అనేటువంటి దొర మరి వీరు పండించినటువంటి పంటను ఇవాళ ఇవ్వకుండా ఇలా ఒక భూముల పంటలను తగులబెట్టి ఇలా వారి చాకలి ఐలమ్మ ఇల్లును తగులబెట్టి వివిధ పద్ధతిలో హింసలు చేసినటువంటి మరి విష్ణూరి రామచంద్ర రెడ్డికి వ్యతిరేకంగా, మరి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి చేయడం అనేది జరిగింది. ఏదైతే ఇలా ఆంధ్ర మహాసభ పెట్టినటువంటి తరుణంలో మరి ఉమ్మడి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, భూస్వాములకు వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దు మొయినుద్దీన్ గారి నాయకత్వంలో మరి పోరాటం చేసి మరి 3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాలను పంచినటువంటి చరిత్ర మరి చాకలి ఐలమ్మకు ఉన్నది. మరి వారి యొక్క ఆదర్శంగా వారి స్ఫూర్తిని చూసుకొని ఇవాళ దేశంలో 17 రాష్ట్రాలలో ఇలా ఎస్సీలలో, కొన్ని రాష్ట్రాలలో ఎస్టీలలో ఇలా రజకులు ఉండడం అనేది జరిగింది. ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం కూడా ఇలా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి ఇలా అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఈ ప్రభుత్వాలు చేయాలని చెప్పి చేయడం అనేది జరుగుతుంది.